విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తిరుమల ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. మంటల్లో భోగీలు తగలబడుతున్నాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది. దీంతో రైల్వే అధికారులు ప్రయాణికులను బయటకు పంపుతున్నారు. రైట్, విశాఖ రైల్వే స్టేషన్ వద్ద మా ప్రతినిధి అనిల్ అందుబాటులో ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అనిల్, ఏం జరిగింది అసలు? ఇంతకీ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్. ఘోర రైలు ప్రమాద ఘటనకు సంబంధించి ఒకసారి మనం చూడొచ్చు. ఈ రైలులోనే అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదం సంభవించినటువంటి బోగిల్లో పూర్తిగా మంటలను అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నటువంటి విజువల్స్ ని ఒకసారి సాక్షి టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ప్రస్తుతం మనం నిలబడి ఉన్న బోగి M1. ఈ M1 బోగిలో మొదటగా మంటలు చెలరేగాయా లేకపోతే B6లో చెలరేగాయా అనేది అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతోంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. పోలీసులు కూడా RPF సంబంధించినటువంటి పోలీసులు లోపలికి అలౌ చేయనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. లోపలికి ఎవరిని వెళ్ళనివ్వకుండా మంటలను పూర్తిగా అదుపు చేసేందుకు ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు, అలాగే లోకల్ RPF సంబంధించినటువంటి పోలీసు అధికారులు పూర్తిగా ప్రయత్నిస్తున్నటువంటి ఈ విజువల్స్ ని మనం సాక్షి టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. కోర్బా ఎక్స్ప్రెస్ విశాఖ వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ లో మంటలు చెలరేగిన తర్వాత పూర్తిగా ఇక్కడ M1 బోగి నుంచి ఉన్నటువంటి మిగతా ట్రైన్ అంతటిని పూర్తిగా తొలగించి సపరేట్ గా వేరు చేసినటువంటి విజువల్స్ ని సాక్షి టీవీ స్క్రీన్ పై మనం చూడొచ్చు. అసలు పూర్తిగా మంటలు ఏ బోగిలో చెలరేగాయి, అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ప్రమాదం జరిగింది, ఏ మేరకు నష్టం జరిగింది, ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో రైల్లో ఎవరైనా ఉన్నారా లేదా అనే అంశాలన్నీ కూడా అధికారులు ప్రాథమికంగా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కొద్దిసేపటి క్రితమే మంటలు అదుపులోకి వచ్చినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఇంకా ఎక్కడైనా ఫైర్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయన్న కోణంలో రైలు లోపలికి వెళ్ళి ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు, ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఫైర్ ఫైటర్స్ అంతా కూడా లోపలికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయన్న క్లారిటీ వచ్చిన తర్వాతనే ప్రమాదం పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిందని అధికారులు వెల్లడించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అయితే మరి కాసేపట్లో మధ్యాహ్నం 2-2:30 ప్రాంతంలో ఈ ట్రైనే విశాఖ నుంచి కడప వెళ్ళబోతుంది. తిరుమల ఎక్స్ప్రెస్గా ఈ ట్రైన్లో వేలాది మంది ప్రయాణించేటువంటి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలోనే పెద్ద ప్రమాదమే తప్పినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఓవరాల్గా చూస్తే కనుక విశాఖ రైల్వే స్టేషన్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ రైల్వే స్టేషన్ నుంచి. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. మంటల్లో బోగీలు తగలబడుతున్నాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది. దీంతో రైల్వే అధికారులు ప్రయాణికులను బయటకు పంపుతున్నారు.
విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. మంటల్లో బోగీలు తగలబడ్డాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది. దీంతో రైల్వే అధికారులు ప్రయాణికులను బయటకు పంపించారు.